మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16-17 వచనంలో మనందరికి తెలిసినటువంటి వాక్యమే అయినప్పటికీ మరి ఒకసారి నేను మీతో ఈ యొక్క వాక్యంను మరి ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16-17 వచనములు చదువుదాం. చాలు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యంలో మనము ఈరోజు తెలుసుకునేటటువంటి విషయం ఏంటిదంటే, నమ్మిన వారి వలన దేవుడు ఏ కార్యములైనా చేయటానికి సిద్ధపడుతున్నాడు. ఏ కార్యములైనా అతని కొరకు చేయటానికి ప్రభువు ముందుకు వస్తున్నాడు. సో దేవుని యొక్క వాక్యంలో ఏమనున్నది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నువ్వు రక్షణ పొందుకోవటానికి ఏ విధంగానైతే విశ్వాసం ఉంచుతున్నావో అదే విధంగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. సో మనము ఏ విషయం కొరకైతే విశ్వసిస్తామో, దేని కొరకైతే మనము నమ్ముతామో, అది మంచిదాని కొరకైనా అదేవిధంగా చెడ్డవాటి కొరకైనా, దేని కొరకైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసము, ఆ నమ్మకము మన యొక్క జీవితంలో కనిపిస్తుంది. అది పాజిటివ్ ఫెయిత్ అన్నా నెగిటివ్ ఫెయిత్ అయినా రెండు కూడా శక్తిని కలిగి ఉంటాయి. రెండు కూడా, ఏది కూడా శక్తి లేకుండా ఉండదు. అది నెగిటివ్ ఫోర్స్ అయినా పాజిటివ్ ఫోర్స్ అయినా ఈ రెండింటికి ఏముంటుంది? శక్తి అనేది కంపల్సరీ ఉంటుంది. సో మనము ఏదైతే బిలీవ్ చేస్తామో, ఏదైతే నమ్ముతామో, దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏది నమ్మితే అదే నీ జీవితంలో కనిపిస్తుంది. నేను ఎల్లప్పుడూ మీకు ఒక దేవుని యొక్క వచనంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? మన యొక్క హృదయములో ఏదైతే విశ్వసిస్తామో అదే మన యొక్క జీవితంలో కనిపిస్తుంది. నీ యొక్క హృదయము దేని మీదనైతే నమ్మకం కలిగి ఉంటుందో అదే నీ జీవితంలో కనిపిస్తుంది. కారణం ఏంటిదంటే, మన యొక్క హృదయము జీవధారలు మన యొక్క హృదయంలో నుండి బయలుదేరుతాయని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. జీవధారలు ఒకసారి చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. వచ్చి తప్పి తీర్చుకొనవలెను. 38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు? దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు. ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అక్కడనేమో మనం మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ఏమున్నది? నమ్మిన వారి వలన. అగైన్ అండ్ అగైన్ మరలా నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను ఈ మాటని. నమ్మిన వారి వలన, నువ్వేదైతే నమ్ముతున్నావో అది మంచిదైనా చెడుదైనా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, కంపల్సరీ అది నీలో నుండి బయటికి వస్తుంది. అది నీలోనే ఏమో దాగి ఉండదు. ఆటోమేటిక్గా అది నువ్వు దేనికి విశ్వసిస్తే అది నీలో నుండి బయటకు వస్తుంది. అందుకని ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నా యందు విశ్వాసముంచు వాడెవడో.
నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో అవిశ్వాసులకు ఒకవేళ అవి వారి జీవితంలో నెరవేరయో అది మనకు తెలియదు, కానీ నీ యొక్క జీవితంలో మాత్రం ఇది కంపల్సరీ నెరవేరుతుంది. దేవుడు ఏమంటున్నాడు, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినావు కనుక అది కంపల్సరీ నీలో నుండి బయటకు వస్తుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, కానీ అది ఏంటిది అంటున్నాడు దేవుడు, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనమును చెప్పినట్టు వాని కడుపులో నుండి, అంటే ఇన్నర్ మోస్ట్ బీయింగ్, మన యొక్క అంతరంగంలో నుండి లేదంటే మన యొక్క హృదయంలో నుండి ఏమొస్తాయి, జీవజల నదులు, ఫౌంటైన్స్ అన్నాడు. ఒక్క ఫౌంటైన్ కాదు, ఒక్క బ్లెస్సింగ్ మాత్రమే కాదు, ఒక్క ఆశీర్వాదం కాదు, ఫౌంటైన్స్, నదులు అన్నాడు దేవుడు ఇక్కడ. సో మెనీ రివర్స్ అంటున్నాడు. రివర్స్, ఒక రివర్ కాదు, చాలా నదులు నీలో నుండి ప్రవహిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము మనం చదువుతాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం ఎవరైనా చదవాలి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. చాలు. యెహోవా ఆత్మ, ఇక్కడ దేవుని ఆత్మ ఎలాంటిది అంటున్నాడు, జ్ఞానమునకును వివేకములకు ఆధారము. అదేవిధంగా దేవుని ఆత్మ ఆలోచన బలములకు ఆధారము. అదేవిధంగా తెలివి, అదేవిధంగా దేవుని యందలి భయభక్తులను పుట్టించేది. మనము రెగ్యులర్గా మనం చెప్పాలి, ప్రభు ఆత్మ ఇక్కడ అతని మీద నిలిచినన్నది కనుక ప్రతిరోజు నువ్వు చెప్పాలి, ప్రభు ఆత్మ నా మీద నిలిచి ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షల్ రెస్ట్ అపాన్ మీ. రెస్ట్, నా మీదనే రెస్ట్, నా మీదనే ప్రభు ఆత్మ ఉన్నది. ప్రభు ఆత్మ ఎక్కడ లేదు, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నది, మనము నమ్మితే నీ మీదనే ప్రభు యొక్క ఆత్మ నిలిచి ఉంటది. యేసు ప్రభు ఏ విధంగానైతే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కనుక అని ఏ విధంగానైతే లేఖనము నెరవేరిందని చెప్తున్నాడో, అదే విధంగా క్రీస్తునందు ప్రతి వాక్యము, దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ప్రతి వాక్యము కూడా క్రీస్తునందు 2వ కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. దేవుని యందు క్రీస్తునందున్న ప్రతి వాగ్దానము కూడా అవును ఆమేన్. అందరూ ఈ వాగ్దానమును ఒకసారి కన్ఫెస్ చేయండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాగ్దానములు చాలా ఉన్నాయి. అన్ని కూడా ఏమంటున్నాడు, క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అవును ఆమేన్ చెప్పండి. అవును, దేవుని యొక్క వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక ఆయన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే, కింద మనకు ఫుట్ నోట్లో కూడా ఇస్తాడు, సెకండ్ 2 అని ఉన్నది చూడండి, ఉన్నవి అనే దగ్గర ఆమేన్. ఇన్ హిమ్, ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఎవ్రీ ప్రామిస్ ఏమంటున్నాడు, ప్రతి ఆశీర్వాదం కూడా ఎస్, అవును, ఆమేన్, అవును, ఇది నీ జీవితంలో నెరవేర్చబడుతున్నది. ఏంటిది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వాక్యం నీ జీవితంలో ఏంటిది నెరవేర్చబడింది? నువ్వు నమ్మితే ఏంటిది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉంది, ప్రభు ఆత్మ అతని మీద నిలుచును.
సో ఇప్పుడు నీవు కూడా దేవుడిని యేసు ప్రభు ఏ విధంగా అయితే చెప్పినాడో లూకా సువార్త 4:18 అదే విధంగా నీవు కూడా చెప్పాలి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అవును, ఆమేన్. ఇది క్రీస్తునందు నాలో నెరవేర్చబడి ఉన్నది. ఎస్, ప్రభు ఆత్మ నీ మీద ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షల్ రెస్ట్ అపాన్ మీ ఎవ్రీ డే. ప్రతిరోజు మీరు ఏం చేయండి, ఈ వాక్యముని కన్ఫెస్ చేయండి, ఒప్పుకోండి. అది నీ జీవితంలో 100% కనబడుతుంది. రెగ్యులర్గా మీరు చెప్పండి, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డాను, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డాను. నా యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఎవ్రీడే, ప్రతిరోజు చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు, నమ్మిన వారి వలననే. ఇవన్నీ ఏంటి ఇప్పుడు నేను చెప్పిన, ఇది ఒక సూచక క్రియ. నీలో దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నదని ఒక సూచక క్రియ. ఏంటిది ఇప్పుడు సూచక క్రియ? నేనేం చెప్పినాను, దేవుడు ఏమంటున్నాడు, నాయందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ జీవజల నదులు ఏంటి అనే దానికి ఉదాహరణగా యెషయా గ్రంథము 11:2 ఉన్నటువంటి 7 ఆత్మలు. సో 7 స్పిరిట్స్. సో ఇక్కడ 7 ఆత్మలు కనిపిస్తున్నాయి. ఈ 7 ఆత్మలు నువ్వు విశ్వసిస్తే ఇది నీ జీవితంలో కనిపిస్తుంది. అదేవిధంగా మార్కు సువార్త 16 దేవుడు అక్కడ కొన్ని సూచక క్రియలు చెప్పినాడు. అది నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే అవి నీ జీవితంలో ఆ 5 రకాలైనటువంటి సూచనలు అవి నీలో కూడా కనిపిస్తాయి. దేవుడు అది చెప్పింది కేవలం విశ్వాసులకు మాత్రమే. మార్కు సువార్త 16:16-18 ప్రభు చెప్పినటువంటి ఆ మాట, ఎవడైతే నాయందు విశ్వాసం ఉంచుతాడో. అదేవిధంగా యోహాను సువార్త 7:37-38 యేసు ప్రభు చెప్పింది, నాయందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వానికి మాత్రమే చెప్పింది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? తప్పకుండా ఇవి నీ జీవితంలో ఇవి కనబడాలి. ఇవి కనబడాలంటే మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు వర్కౌట్. ఇంగ్లీష్లో ఉంటుంది, వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్. మీ యొక్క సొంత రక్షణ కొరకు మీరు కష్టపడి పని చేయాలి. మీ సొంత రక్షణను కొనసాగించాలి. మన యొక్క సొంత రక్షణను కొనసాగించాలంటే మనం ఏం చేయాలి? కష్టపడాలి. సో ఇక్కడ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క రక్షణలో ప్రభు నిన్ను అభిషేకించి ఉన్నాడు. ప్రభు ఆత్మ నీ మీద ఉన్నది. సో రెగ్యులర్గా నువ్వు చెప్పండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఇప్పుడు నేను చెప్తున్నట్టు మీరు కూడా నాతో పాటు కలిసి చెప్పండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. రెగ్యులర్గా చెప్పండి, రెగ్యులర్గా చెప్పండి. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే అది నీ జీవితంలో కనిపిస్తుంది. ఏదైతే దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే, మనం ఏదైతే విత్తుతామో అదే మనం కోసుకుంటాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8 ఈ మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? మనం ఏదైతే విత్తుతామో చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. 7వ వచనంలో, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనము ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. నేను ఎల్లప్పుడూ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 8:11 ఈ మాట ఉంటుంది. ఏంటిది? దేవుని యొక్క వాక్యము విత్తనము. ఏంటిది? దేవుని యొక్క వాక్యము విత్తనము. సో మనము ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో అంటే ఏదైతే మాట ప్రకటిస్తాడో ఆ మాటని నువ్వు విత్తుతున్నావు అన్నమాట. ఆ మాట నీ నోటి నుండి బయటకు వస్తుందంటే నువ్వేం చేస్తున్నావు? విత్తుతున్నావు. సో ఇది నీకు కనపడదు. నువ్వేదైతే మాట్లాడుతున్నావో అది ఎక్కడ క్రియ జరుగుతున్నది అనేది నీకు కనిపించదు. అది ఎక్కడ కనిపిస్తుంది? స్పిరిచువల్ రెలంలో, ఆత్మీయ మండలంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కౌంట్ చేయబడుతుంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది కదా, కీర్తనల గ్రంథంలో మన యొక్క ప్రార్థన, మన యొక్క కన్నీరు
దావీదు కార్చినటువంటి కన్నీరంట పరలోకమందు ఏమున్నది, ఒక బుడ్డిలో దాచబడి ఉన్నది. ఇది స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనటువంటి విషయం. అదేవిధంగా దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు ఏదైతే విత్తుతున్నావో అంటే మాటలు ఏదైతే పలుకుతున్నావో అది ఆత్మీయానుసారంగా స్పిరిచువల్ రెలంలో, సాధారణమైన మండలంలో కాదు, ఆత్మీయ మండలంలో అవి తప్పకుండా క్రియలు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి తెలుసు, దేవుడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 37వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో ఏముంటుందంటే, నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అది మాత్రమే కాదు, నేను యాక్చువల్గా చెప్పాలి అనుకున్నది ఏంటిదంటే, మన నోటి నుండి వస్తున్న ప్రతి మాటను గురించి, అదే 36వ వచనంలో ఉంది చూడండి. 36వ వచనంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఏమున్నదంటే, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. చూడండి, ఇది స్పిరిచువల్ రెలం. యేసయ్య చెప్తున్నది ఇది స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన విషయం ఇక్కడ చెప్తున్నాడు. మనుషులు పలుకు ప్రతి మాట, నువ్వు పలికే ప్రతి మాట అది ఏముంటుంది, ఇట్స్ క్యారీస్ వెయిట్. అది ఏం కలిగి ఉంటుంది, బలమును కలిగి ఉంటుంది. అది ఎక్కడ పని చేస్తుంది అని చెప్తున్నాను, ఆత్మీయ మండలంలో. అది నీకు కనపడదు. నువ్వు జస్ట్ నీ మాట నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు, కానీ అది ఎంత పెద్ద కార్యం అనేది చేస్తుందో నీకు తెలియదు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మనం పలికే ప్రతి మాటకు బలం అనేది ఉంటుంది. ఆత్మీయ మండలంలో అది కార్యములు చేస్తుంది. కనుక గలతీ పత్రికలో ఇప్పుడు మనం చూసినట్టు 6వ అధ్యాయం 8వ వచనంలో 7వ వచనంలో ఏముంది, మనుష్యుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. నువ్వు ఆత్మ సంబంధమైన మాటలని పలికితే ఆత్మ సంబంధమైనటువంటి పంటనే నువ్వు కోసుకుంటావు. ఒకవేళ నువ్వు శరీర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి మాటలను ప్రతిరోజు మాట్లాడుతుంటే ఆ లోక సంబంధమైనటువంటి విషయములనే నువ్వు నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది, అన్నీ కూడా అవును ఆమెన్, అవును ఆమెన్, నువ్వు చెప్పింది జరుగుతుంది, నువ్వు చెప్పింది జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యంలో మనకు అక్కడ కనిపిస్తుంది. కారణం ఏంటిదంటే, మనం క్రీస్తునందున్నాం. మనం ఎక్కడ ఉన్నాం, క్రీస్తునందున్నాం. నువ్వే మాట పలికితే అదే నీ జీవితంలో నెరవేరుతుంది. ఇది 100% గ్యారంటీగా నేను చెప్తున్నాను. నువ్వేదైతే పలికితే అదే నీ జీవితంలో కనిపిస్తుంది, అదే నీ జీవితంలో కనిపిస్తుంది. అందుకనే దేవుడు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు ఏంటంటే, నమ్మిన వారి వలన నీ యొక్క నమ్మకము చాలా విలువైనది. ఇట్స్ ప్రీషియస్, ప్రశస్తమైనది అది నీ నమ్మకము. సో కనుక నేనేం చెప్తున్నాను, ప్రతిరోజు మీరు చెప్పండి, ఎవ్రీడే మీరు సమయం ఉన్న కొలది మీరు చెప్పండి, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మీరు చెప్పండి. దేవుని యొక్క వాక్యముని మీరేం చేయండి, బై హార్ట్ చేయండి, రిమెంబర్ చేయండి. బై హార్ట్ చేసి ఏం చేయండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి. బై హార్ట్ చేసినటువంటి వాక్యాన్ని మీరేం చేయండి, ధ్యానించండి. ధ్యానించడం అంటే నేనేం చెప్పినాను, కాన్స్టెంట్గా రిపీటెడ్గా అదే మరలా చెప్పడము. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఏదైతే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అదేవిధంగా లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఏదైతే మాట ఉన్నదో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము ఏ విధంగానైతే 61వ అధ్యాయంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని అక్కడ ప్రవచనం చెప్తబడుతుందో, అదే ప్రవచనంను యేసుక్రీస్తు ఆ యొక్క సమాజ మందిరంలో చదివి ఈ వాచనము, ఈ మాట నేడు మీ వినికిడిలో నెరవేర్చబడింది అన్నాడు. అదే విధంగా నీవు కూడా రెగ్యులర్గా ఈ మాట చెప్పాలి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద నిలిచి ఉన్నది, ఈ మాట నేడు నా జీవితంలో నెరవేర్చబడి ఉన్నది. విశ్వాసంతో చెప్పండి. విశ్వాసము
నేనేం చెప్పినాను పోయిన లాస్ట్ వీక్, విశ్వాసము క్రైస్తవునికి ఊపిరి వంటిది. విశ్వాసం అంటే క్రైస్తవునికి ఊపిరి. ఊపిరి లేకుంటే నువ్వు ఎలా జీవిస్తావు? విశ్వాసం లేకుంటే నువ్వు క్రైస్తవ జీవితముని జీవించలేవు. సో నీవు ఊపిరి ఏంటిది? విశ్వాసంతో నువ్వు ఏ మాట పలికినా విశ్వాసంతో నువ్వు చెప్పాలి. సో విశ్వాసంతో నువ్వేం చెప్పు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షల్ రెస్ట్ అపాన్ మీ. కంటిన్యూస్గా సమయం ఉన్నప్పుడల్లా, మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా, ఈవెన్ నువ్వు కూర్చున్నా, నిన్నెవరు డిస్టర్బెన్స్ చేయకపోయినప్పుడల్లా ఏం చెప్పండి? ప్రభు. ఇదేంటిది? కాన్షియస్నెస్, ఏకాగ్రత. ఇదే మన యొక్క మనసులో ఏముండాలి? ధ్యానంగా ఉండాలి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా. ఏ విధంగానైతే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎంత కాన్షియస్గా ఉంటుంది. డాక్టర్ ఏం తిన్నామన్నాడు, ఏం తినొద్దన్నాడు, హెవీగా తినకూడదు, ఎక్కువ పని చేయకూడదు, ఎవరికైతే బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తాడో వాళ్ళు చూడండి ఎంత కేర్ఫుల్గా చూస్తారు, ఎంత కేర్ఫుల్గా ఉంటారో. అదేవిధంగా నీవు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంత జాగ్రత్తగా నీ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఉందిగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతోటి, పూర్ణ బలముతోటి సో దేవుని స్తుతించమన్నాడు కదా. అదే విధంగా ప్రతిరోజు నీకు సమయం ఉన్నప్పుడల్లా నీ యొక్క సమయముని వ్యర్థం చేసుకోవద్దు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. సమయము పోనీయక దేవుని యొక్క వాక్యంతో మీరు గడపండి. దేవునితోటి మీ సమయముని గడపండి. దేవునితోటి సహవాసం చేయండి. సమయము పోనీయొద్దు. సమయము పోనిస్తే మరలా సమయము తిరిగి మన యొద్దకు రాదు. సో నీకు సమయం ఉన్నప్పుడల్లా ఇదే మాటని కాన్స్టెంట్గా రిపీట్ చేయండి. ఎందుకంటే నువ్వు అది విశ్వసిస్తున్నావు. ఏమని విశ్వసిస్తున్నావు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. వావ్, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. వావ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. వావ్, ఆయన యొక్క ఆత్మ నా మీద నిలిచి ఉన్నది. వావ్, ఇది నా యొక్క జీవితంలో నెరవేర్చబడి ఉన్నది. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడి ఉన్నది. నువ్వు అదేం కావాలి? ఫీల్ కావాలి. నీ యొక్క మనసు నువ్వు చెప్తున్న మాటకి అడ్జస్ట్ కావాలి. సో అప్పుడు అది ఏమవుతుంది? నీ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. దేవుని యొక్క వాక్యంలో నేను చెప్పినాను కదా, మన యొక్క హృదయంలో ఏదైతే ఆలోచిస్తామో అదే మన యొక్క బయట కనిపిస్తుంటుంది. సో రెగ్యులర్గా నువ్వు చెప్పండి, నీ యొక్క హృదయం దాన్నే నమ్మాలి. నీ యొక్క హృదయం దాన్ని విశ్వసించినప్పుడు దేవుని యొక్క ఆత్మ సో నీ జీవితంలో కనిపిస్తుంది. మనం చదువుకున్నాం కదా, ప్రభు ఆత్మ ఏమేమి కనిపిస్తుంది? దేవుని యొక్క ఆత్మ నా మీద నిలిచి ఉన్నదంటే నీకు ఏం కనిపిస్తుంది? జ్ఞానము, వివేచన వస్తుంది. జ్ఞానము దేని కొరకు? చెప్పండి. జ్ఞానము దేని కొరకు? దేవుని యొక్క వాక్యంలో నేను చాలాసార్లు మీకు చెప్పి ఉన్నాను. జ్ఞానము దేని కొరకు? జ్ఞానము కట్టడానికి. అది భూ సంబంధమైనటువంటి జ్ఞానము కాదు. దేవుని యొక్క విషయములని మనం తెలుసుకోవటానికి, లేదంటే చెడ్డదానిలో నుండి మంచిది ఏ విధంగా మనము బయటికి తీసుకురావాలి. జ్ఞానము దేనికి ఉపయోగపడుతుంది? చెడుగా ఉన్న నా యొక్క జీవితముని నేను మంచిగా మార్చుకోవాలి, మంచిగా నా యొక్క వ్యక్తిగత జీవితము కనబడాలి. బైబిల్ గ్రంథంలో కానీ ఈ లోకంలో కానీ మనం చాలామంది యొక్క జీవిత సాక్ష్యములను, వారి యొక్క జీవితంలో ప్రభు చేసినటువంటి మేలులను మనం గమనించినాం, మనం చూసినాం కదా. వారి యొక్క జీవితంలో ఒకప్పుడు ఏ విధంగా ఉండే, ప్రభువుని తెలుసుకున్న తర్వాతకి, దేవుని యొక్క ఆత్మచేత వారు నింపబడిన తర్వాతకి వాళ్ళ యొక్క జీవిత దినములు ఏ విధంగా మార్చబడ్డాయి, ఏ విధంగా వారి యొక్క జీవితములు ఉన్నాయి. సో సాక్ష్యములు అనేక సాక్ష్యములు మనం విన్నాం. ఒక యవ్వనస్తుడు డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక గొప్ప యవ్వనస్తుడు, మనందరికి తెలుసు డేవిడ్ బ్రైనార్డ్. అతడు 27 సంవత్సరముల వయసు ఉన్నప్పుడే చనిపోయినటువంటి వ్యక్తి. అతడు వేరే దేశం, జర్మనీయో ఆర్ ఇంగ్లాండో దేశంకు చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మన భారతదేశంలోనికి వచ్చి మన భారతదేశం కొరకు కన్నీరు కార్చినటువంటి వ్యక్తి.
కన్నీరు కార్చి ఏడ్చి 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 దాని వలన అతడు చనిపోయింది. దేవుని కొరకు అతనికి వేరే వర్క్ లేదు. మన యొక్క భారతదేశముని రక్షించటమే, మన భారతదేశంలో ఉన్న వ్యక్తులు ప్రజలు రక్షించబడాలని అతడు ప్రార్థన చేసి ఆ ప్రార్థన వలన కన్నీరు కార్చి 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 అతని ఐ గ్లాండ్ అనేది ఏమైంది, పగిలిపోయి దాని వలన అతడు చనిపోయింది. చూడండి ఎంతగా అతడు కన్నీరు కార్చిండో. ఒక 27 సంవత్సరాల యవన కుమారుడు. మరి ఈ రోజులలో 27 సంవత్సరములు కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా తన యొక్క జీవితంని జీవిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా తన యొక్క జీవితంని జీవిస్తున్నాడు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 27 సంవత్సరముల వయసున్న మీ ఇంట్లో ఉన్న వాళ్ళనైనా చూడండి, లేదంటే మన ఇంటిలో ఉన్న వారినైనా, మన పక్కన ఉన్న వారినైనా, మన బంధువులలో, మన మిత్రులలో వారి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉన్నది, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నది, ప్రభువుకి ఆయనను నమ్మిన విధంగా వారి యొక్క జీవితం ఉన్నదా, లేదంటే కొద్దిగా మారిపోయిండు, సగం సగం మారిపోయిండు, ఆ తర్వాతకి ఇంకా పూర్తిగా మారాల్సింది, అట్లా కాదు. 27 సంవత్సరముల వయసు కలిగినటువంటి వ్యక్తి వేరే దేశం నుండి మన దేశంలోనికి వచ్చి మన దేశంలో ఆ సమయంలో జీవించాలంటే ఎంతో కష్టమైనటువంటి సమయం, అది దుర్భరమైనటువంటి జీవితం. అలాంటి వాటికి నిలబడి తట్టుకొని అతడు మన దేశం కొరకు కన్నీరు కార్చండు. ఎంత గొప్ప స్థితి చూడండి అతడు కలిగి ఉన్నాడు. దేవుని కొరకు అతడు మరణించిండు, దేవుని కొరకు అతడు సమస్తమును వదులుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. పౌలు అంటాడు, ఏవేవి నాకు ఉపయోగకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను. సో ఈ వ్యక్తిని చూసినట్లయితే అతనికి అన్ని లైఫ్ స్టైల్, తల్లిదండ్రులు, సో వాళ్ళ యొక్క కుటుంబం అంతటిని విడిచిపెట్టిండు. దేని కొరకు? క్రీస్తు కొరకు. అతి శ్రేష్టమైన జ్ఞానమును, క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానమును తెలుసుకొనుటకు పౌలు అంటాడు, దేవుని యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానమును తెలుసుకొనుటకును, అదేవిధంగా ఆయన యొక్క మరణ అనుభవములో నేను కూడా సమానమైన అనుభవం కావాలని, ఏ విధంగానైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని నేను నాకేదైతే లాభకరములు ఉన్నాయో వాటన్నిటిని నష్టంగాను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. వాట్ ఏ బోల్డ్ స్టేట్మెంట్. ఇంకా ఆయన ఏమంటాడు తెలుసా పౌలు, బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలు. క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను, క్రీస్తు కొరకే చనిపోతాను. ఇక్కడ ఈ యొక్క 27 సంవత్సరములు కలిగినటువంటి ఆ యవన కుమారుడు క్రీస్తు కొరకే చనిపోయినాడు, క్రీస్తు కొరకే బ్రతికి ఉన్నాడు. నేడు నీవు నేను మనం చూస్తున్నటువంటి మన అన్నదమ్ములు, సో వాళ్ళందరూ చూడండి దేని కొరకు బ్రతుకుతున్నారు, దేని కొరకు జీవిస్తున్నారు. వారు నమ్మిన ప్రభు కొరకు నమ్మకంగా ఉండలేకపోతున్నారు. వారు విశ్వసించిన దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నారు. వారు విశ్వసించిన దానికి కట్టుబడి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటిదంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి ప్లెజర్స్, సంతోషములు వాళ్ళని ఏం చేస్తున్నాయి, నాశనంలోనికి నడిపిస్తున్నాయి. ఇక్కడ దేవుని ఆత్మ జ్ఞానమునకు ఆధారమైనటువంటి ఆత్మ. ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది అని నువ్వు చెబితే దేవుని యొక్క ఆత్మ నిన్నేం చేస్తుంది, చెడ్డ దానిలో నుండి ఉండకుండా మంచి దాని వైపు నిన్ను నడిపిస్తుంది. చెడులో ఉండకుండా ఏం చేస్తుంది, మంచి దేవుని యొక్క ఆ మంచిలోనికి నిన్ను దేవుని యొక్క వాక్యము నడిపిస్తుంది. కానీ ఈ రోజులలో చూస్తే చాలా మంది యొక్క జీవితంలో ఎక్కడ చెడు ఉంటే అక్కడనే వాళ్ళ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఎక్కడ సంతోషము, ఎక్కడైతే ఈ చెడ్డ సాహవాసం వల్ల సంతోషం కనిపిస్తుందో అక్కడే నివసిస్తున్నారు. కానీ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది, జ్ఞానము కలిగి నిన్ను ముందుకు నడిపిస్తుంది. జ్ఞానము చొప్పున నువ్వు నడవలసినటువంటి సరైన మార్గములో చెడ్డ దానిలోనికి నిన్ను వెళ్ళనీయదు, మంచి దానిలోనికి నిన్ను వెళ్ళనిస్తుంది. సో కనుక నేనేం చెప్తున్నాను, నువ్వేదైతే నమ్ముతావో, ఏదైతే విశ్వసిస్తావో అది నీ జీవితంలో కనబడుతుంది, అది నీ జీవితంలో కనిపిస్తుంది.
చాలామంది ఏముందులే ప్రార్థన చేయడము, ఏముందులే వాక్యం చదువుకోవడము, ఏముందులే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళడం అని ముందుగానే వారి యొక్క హృదయంలో ఫీల్ అవుతుంటారు. ముందుగానే వాళ్ళ యొక్క హృదయంలో ఇది ఏమవుతుంది, ఒక డెసిషన్, ఒక నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు కనుక ఆటోమేటిక్గా దాన్నే వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తుంటారు. ఆటోమేటిక్గా దాన్నే వాళ్ళు వారి యొక్క క్రియల రూపంలో వాళ్ళు చూపిస్తుంటారు. కారణం ఏంటిదంటే వాళ్ళు ఆల్రెడీ విశ్వసించి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఏం చేసినారు, విశ్వాసం ఉంచి ఉన్నారు. సో నువ్వు చెప్పాలి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, సో నేను దేవుని యొక్క వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తాను. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో అది నీ జీవితంలో నెరవేరిందంటే నువ్వు 100% దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావు. కానీ ఈరోజు మనము కేవలం కొన్ని విషయముల కొరకు మాత్రమే నమ్మకంగా ఉంటున్నాం. మిగతా విషయములని మనము ఈజీగా అది నాకు కాదులే అని వదిలేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా తప్పుగా ఉండదు. దేవుడు ఏం చెప్పినాడు, ఆకాశము భూమి గతించినను నా మాటలు ఎన్నడూ కూడా గతించవన్నాడు. కారణం ఏంటిదంటే ఆయన మాటలు నిత్యమైనవి, నిత్యత్వం, జీవం కలిగినటువంటివి. మన యొక్క మాటలు ఇప్పుడే మాట్లాడతాము, తర్వాతకి మర్చిపోతాం. లేదంటే కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఒక వ్యక్తి తాను బ్రతికి ఉన్నప్పుడు అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని అన్ని రకాలుగా అనుకుంటాడంట. కానీ ఏ రోజైతే అతడు చనిపోతాడో ఆ రోజే అతడు కోరుకున్నటువంటి కోరికలు కలలన్నీ అప్పుడే నశించిపోతాయంట. అప్పుడే ఆ క్షణంతో ఆగిపోతాయంట. ఆ క్షణంతో అవి ముగిసిపోతాయి. తన లైఫ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో, ఏ మినిట్ అయితే ఈ భూమి మీద అతడు శ్వాస తీసుకోవడం ఆగిపోతుందో ఆ క్షణమే ఆయన యొక్క కోరికలు కలలు అన్నీ కూడా ఆగిపోతాయి. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని చేత నడిపించబడినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఏదైతే మొదలు పెట్టిండో, ఏదైతే దర్శనం కలిగి ఉండో, ఏదైతే చూడాలనుకున్నాడో అది ఎప్పటి ఆగిపోదు. ఎందుకంటే అది దేవుని ఎద్దటి నుంచి వచ్చింది. యేసు ప్రభు ఎప్పుడో పరిచర్య సువార్త ప్రకటించడం ప్రారంభించాడు 2000 సంవత్సరముల క్రితం. అది ఇప్పటికీ కొనసాగిస్తున్నది, ఇప్పటికీ అది నెరవేర్చబడుతుందంటే అది దేవుని యొక్క కార్యము. అందుకనే దేవుని యొక్క మాటలు జీవం కలిగినవి. ఏ మనిషి యొక్క ఉద్దేశమైనా అతడు చనిపోయిన ఆ రోజే, ఆ క్షణమందే తన యొక్క ఉద్దేశములన్నీ అక్కడితోటి ఆగిపోతాయి. కానీ ఏ వ్యక్తి అయితే దైవికంగా ఏదైతే ఉద్దేశం కలిగి ఉంటాడో అది తన జీవిత కాలం అంతయు వాటిని కలిగి ఉంటాడు. డిఫరెన్స్ అనేది ఉంటుంది. నువ్వు ఏదైతే విశ్వసిస్తావో అది నీ జీవితంలో కనిపిస్తుంది. సో నువ్వు ప్రతిరోజు చెప్పండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. సో దేవుని యొక్క ఆత్మ జ్ఞానమునకు ఆధారమైనటువంటి ఆత్మ. సో జ్ఞానమునకు ఆధారమైనటువంటి ఆత్మని నువ్వు కాన్స్టెంట్గా రిపీట్ చేయండి ఇదే మాట. దేవుని యొక్క ఆత్మ జ్ఞానమునకును వివేకములకును ఆధారముగా ఆత్మ. సో నాలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ, నాకు మనుష్య జ్ఞానం లేదు. పౌలు చెప్తాడు కదా, నేను మనుష్య నేర్పు జ్ఞానంతో మాట్లాడట్లేను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి 2వ అధ్యాయములో ఎక్కడ కనిపిస్తున్నది, మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొనక. 4వ వచనం చదవండి. 4, 5, 6 వచనములు చదవండి. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితివి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులై కూర్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్పది ముందుగానే దీని దేవుడు మన మహిమ
చూడండి పౌలు ఏం చెప్తున్నాడు, మనుష్య జ్ఞానమును నేను ఆధారం చేసుకుంటలేను. నేను కూడా అదే చెప్తున్నా, మీరు మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకుంటే మనము నశించిపోతాము. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఈ లోక అధికారులు ఎవరైతే ఉంటారో వారి జ్ఞానము నిరర్ధకమైపోయేటటువంటి జ్ఞానం అంటున్నాడు. ఇది నిరర్ధకులైపోచున్నటువంటి ఈ లోక జ్ఞానము. ఈ లోక జ్ఞానమును మనం కలిగి ఉండకూడదు. ఏ జ్ఞానమును మనం కలిగి ఉండాలంటే దైవ జ్ఞానమును, దైవ శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని. మనము ఈ లోక సంబంధమైన మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని మాట్లాడకూడదు. ఏమి మాట్లాడినా కూడా, ఏం చేసినా కూడా లోక సంబంధుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకుని నువ్వు మాట్లాడితే మనం ఏమైపోతాము, ఓడిపోతాము, నశించిపోతాము. కానీ దేవుని యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని మనం ఏది మాట్లాడినా అక్కడ మనకు విజయం ఉంటుంది, విజయం ఉంటుంది. కనుక మీరు ఎల్లప్పుడూ దేవుని జ్ఞానమును మీరు ఆధారం చేసుకోండి. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం ఏం చెప్తున్నది? దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. సో జ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. అంటే జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. మనకు భయము భక్తి ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం వలన, దేవుని యొక్క వాక్యమునకు విధేయత కలిగి ఉండడం వలన, దేవుని యొక్క వాక్యమును చదవటం వలన మనకు జ్ఞానం వస్తుంది. సో దేవుని యొక్క వాక్యము ఏదైతే చెప్తున్నదో అదే దేవుని యొక్క జ్ఞానము. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది? నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అదే నీ జీవితంలో కనిపిస్తుంది. నువ్వేదైతే నమ్ముతున్నావో అదే నీ జీవితంలో కనిపిస్తుంది. ఎప్పుడు నువ్వు నాకు దుఃఖమే ఉంటుంది, నాకు బాధే ఉంటుంది అంటే నీకు బాధే ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నాను, అవి మర్చిపోండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. ఇప్పుడు నువ్వు ఓల్డ్ మ్యాన్ కాదు, క్రీస్తునందున్న వ్యక్తి. 2 కొరింథీ 5:17 ఉంటుంది, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఇంకా నువ్వు పాత జీవితంనే ఊరికే త్రవ్వుకుంటే నువ్వు ఇంకా క్రొత్త జీవితం, క్రీస్తునందున్న జీవితం నువ్వు ఎప్పుడు జీవిస్తావు? క్రీస్తునందున్న, క్రీస్తు నీకు అనుగ్రహించినటువంటి జీవితం ఎలా నువ్వు పొందుకుంటావు? ఇప్పుడు నీ ప్రజెంట్ నీ సిచ్యువేషన్ బాగులేకపోయినా నువ్వు విశ్వాసంతో మాట్లాడాలి. 2 కొరింథీ 4:13 చదవండి. 2 కొరింథీ 4:14-15 2 కొరింథీ 4:14-15 విశ్వసించితిని కనుక రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టనని ఎరిగి ప్రేమను విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. విశ్వాసము ఏం చేస్తుంది? నీ పక్షమున మాట్లాడుతుంటది. విశ్వాసం అనేది ఇక్కడ ఏంటిది? ఆత్మ, స్పిరిట్. వాట్ స్పిరిట్? గాడ్ స్పిరిట్. ఏంటిది విశ్వాసం అనేది? ఫెయిత్ అనేది ఏంటిది? ఫెయిత్ ఈజ్ ఎ స్పిరిట్ అంటున్నాడు ఇక్కడ. విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని వ్రాయబడిందంట. దేవుని యొక్క వాక్యమే నీకు బోధిస్తున్నది. నువ్వు మాట్లాడాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వసించు. ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో అది దేవుని యొక్క మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు విశ్వసించి అదే మాటని ప్రకటించు. కేవలం ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడింది కదా, ఆ వాక్యమనే నేను జస్ట్ కన్ఫెస్ చేస్తా ఒప్పుకుంటానంటే కాదు. నువ్వేం చేయాలి? ఆ మాటని మొట్టమొదటిగా నీ యొక్క హృదయంలో విశ్వసించాలి. ఏం చేయాలి? విశ్వసించాలి. దేవుని యొక్క వాక్యంలో ఉందిగా, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనకు 9వ వచనంలో రక్షణ మనకు ఎలా వచ్చిందనంటే మనము నోటితోటి యేసు ప్రభు అని ఒప్పుకున్నాం, అదేవిధంగా హృదయమునందు విశ్వసించి ఉన్నాం. ఏమని? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినాడని మనం విశ్వసించి ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నువ్వు విశ్వాసంతో మాట్లాడాలి. విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని అంటున్నాడు పౌలు. నువ్వు దేని కొరకైతే విశ్వసిస్తున్నావో అదే మాట్లాడుతున్నావు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం చదివినట్టు రోమీయులకు మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో నమ్మిన వారి వలన అంటున్నాడు. నమ్మిన వారి వలన
ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. నమ్మిన వారి వలన. ఇదే రిపీటెడ్గా నీ మైండ్లో కాన్స్టెంట్గా ఈ వర్డ్ ఏమవుతుండాలి, రొటేట్ అవుతుండాలి, రివాల్వ్ అవుతుండాలి. ఇదే మాట ఏంటిది, నమ్మిన వారి వలన. నమ్మిన వారి వలన నేనేమి నమ్ముతున్నాను. దేవుడు అంటున్నాడు, నమ్మి విశ్వసించింది కనుక మాట్లాడుతుంది. నేనేం విశ్వసిస్తున్నాను, నేనేం నమ్ముతున్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నమ్మితే దయ్యమును వెలగొడతావు, నమ్మితే నువ్వు దయ్యములను వెళ్ళగొడతావు. ఒకవేళ నువ్వు నమ్మకపోతే దయ్యములు లేవని నువ్వు నమ్ముతున్నావు కనుక అవి నీకు కనిపిస్తలేవు అంతే. దయ్యం ఉన్నది, దాన్ని నేను వెలగొడతాను. దయ్యములు ఏం చేస్తాయి, దురాత్మలు ఏం చేస్తాయి అంటే ఒక మనిషి యొక్క జీవితంని ఆకారం లేకుండా నిరాకారంగా మారుస్తాయి. నీ యొక్క జీవితము సరి అయిన ఆకారంగా లేకుండా అంటే దుఃఖ సహితంగా కనిపించినట్లయితే, దుఃఖముగా కనిపిస్తున్నట్లయితే, బాధతోటి ఉన్నట్లయితే నీ జీవితము అపాయముతోటి లేదంటే అపవాదితోటి దురాత్మల చేత నడిపించబడుతున్నావు, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం చేత నడుచుకుంటున్నావు అని అర్థము. ఇక్కడ పౌలు అంటున్నాడు, విశ్వసించి తిని కనుక నేను మాట్లాడుతిని. విశ్వాసం అనున్నది ఆత్మ, స్పిరిట్. నీకు దేవుని యొక్క ఆత్మ ఉంటేనే విశ్వాసం వస్తుంది. మనకు దేవుని యొక్క ఆత్మీయ వరములు, ఆత్మీయ ఫలములు మనకు తెలుసు. 9 ఆత్మీయ వరములు ఉన్నాయి, 9 ఆత్మీయ ఫలములు ఉన్నాయి. ఈ 9 ఆత్మీయ ఫలములలో, 9 ఆత్మీయ వరములలో ఈ విశ్వాసం అనే వరం అనేది కంపల్సరీ కనిపిస్తుంది. విశ్వాసం అనున్నది ఆత్మ. పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితంలోనికి విశ్వాసం అనేది ఎగ్జిబిట్ అవుతుంది, నీ జీవితంలోనికి కనిపిస్తుంటది. కనుక రెగ్యులర్గా నువ్వేం చెప్పాలి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని నువ్వు ఎప్పుడైతే చెప్తావో నువ్వు విశ్వాసం చేత నింపబడతావు. విశ్వాసం చేత నింపబడతావు కనుకనే దేవుని యొక్క వాక్యంలో ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనుంటది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. చూడండి, యేసు వైపు చూచుచు, ఈ లోకం వైపు కాదు. విశ్వాసమునకు కర్త, ఈజ్ ద బిగినింగ్, ఈజ్ ద ఆథర్, ఈజ్ ద ఫినిషర్. దేనికి, విశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు ముగింపు ఎవరు, యేసుక్రీస్తే. నువ్వు యేసు వైపు చూస్తున్నంత కాలము దేవుని యొక్క ఆత్మచేత నింపబడుతూ ఉంటావు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డ నీవు విశ్వాసంతోనే మాట్లాడుతూ ఉంటావు. అంటే దేవుడు ఏదైతే, యేసు ప్రభు ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ మాటని నువ్వు విశ్వసిస్తూనే ఉంటావు. యేసు వైపు చూస్తూనే, విశ్వసిస్తూనే నీ యొక్క జీవితంని ముందుకు కొనసాగిస్తావు. కానీ ఎప్పుడైతే నీకు ఈ యొక్క పరిశుద్ధాత్మ లేనప్పుడు నీ యొక్క విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొని ఉంటుంది. ఇంపార్టెంట్. ఇక్కడ మనం చదువుకున్నాం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమున్నది, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనవద్దు. నీ యొక్క విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలంటే నువ్వు తప్పకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఈ జ్ఞానము నీకు ఉండాలి. నీ జ్ఞానము నీకు లేకపోతే నువ్వు నశించిపోతావు. అందుకనే నువ్వేం చేయాలి, రెగ్యులర్గా విశ్వాసంతో నువ్వు చెప్పాలి. ఏంటిది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దేవుని యొక్క ఆత్మ జ్ఞానమునకు వివేకమునకు ఆధారమగు ఆత్మ. దేవుని యొక్క ఆత్మ విశ్వాసమునకు ఆధారమైనటువంటి ఆత్మ. నాలో విశ్వాసం కలిగినటువంటి ఆత్మ ఉన్నది. నా కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరుతాయి. నా కడుపులో నుండి అంటే జీవజల నదులు అంటే పరిశుద్ధాత్మ యొక్క రివర్స్. పరిశుద్ధాత్మ యొక్క ఈ వరములు. రివర్స్ అంటే అనదర్ మీనింగ్ ఏంటిది, జీవజల నదులు అంటే అనదర్ మీనింగ్ ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు, ఆత్మ ఫలములు, ఆత్మ వరములు నీలో నుండి బయలుదేరుతాయి అని అంటున్నాడు దేవుడు. నీలో నుండి అవి ఉబుక్తాయి అని అంటున్నాడు దేవుడు. సో అందుకే నేను ఏం చేయండి, రెగ్యులర్గా దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నది. మనము వరముల మీద కాదు, ఫలముల మీద కాదు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, ఆ వరములను ఇచ్చే వాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎవరు మనకు ఆ వరములను, ఆ ఫలములను ఇచ్చేదంటే దేవుడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మనలో ఫ్లో అవుతుంటాయి. కానీ వాటిని గురించిన జ్ఞానం మనకు అవసరము.
వాటిని గురించిన తెలివి మనకు అవసరము. ఇది ఏం చేస్తుంది, ఏమి చేయదు అనేది నీకు తెలిసినప్పుడే వాటిని మనం ఎలా ఉపయోగించాలో అది మనకు తెలుస్తుంది. సో నువ్వు మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు నమ్ము, ఇవి నాలో ఉన్నాయని నువ్వు నమ్ము, విశ్వసించు. నమ్మిన వారి వలనే అంటున్నాడు, నమ్మిన వారి వలననే. నువ్వు నాలో దేవుని యొక్క ఆత్మ నా మీద నిలిచి ఉన్నది అని నమ్ము. దేవుని యొక్క ఆత్మ జ్ఞానమునకు వివేకమునకు ఆధారమైనటువంటి ఆత్మ, అది నాలోనే ఉన్నదని నమ్ము. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన, దేవుని యొక్క ఆలోచన నాలో ఉన్నది, దేవుని యొక్క బలము నాలో ఉన్నది, అది నీవు నమ్మాలి. దేవుని యొక్క ఆలోచన ఈ లోక సంబంధమైన ఆలోచనగా ఉండదు, అది దేవుని యొక్క ప్రణాళికలని నీకు తెలియజేస్తుంది. సో నువ్వు ఎల్లప్పుడూ ఇది నమ్మాలి, దేవుని యొక్క ఆత్మ ఆలోచన, నా ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు, నా యొక్క బలము దేవుని యొక్క బలము. దేవుని యొక్క ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ తెలివికి, అదేవిధంగా దేవుని యందు భయభక్తులు పుట్టించేటటువంటి ఆత్మ అంటున్నాడు. సో ఆ ఆత్మ నా మీద నిలిచి ఉన్నది. నువ్వు రెగ్యులర్గా ఈ మాటలని నువ్వు చెప్పాలి. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాను, నేను విశ్వాసంతో మాట్లాడుతున్నాను, నేను మనుషుల జ్ఞానముని ఆధారం చేసుకుంటలేను, మనుషుల యొక్క విశ్వాసమును ఆధారం చేసుకుంటలేను. మనుషుల యొక్క విశ్వాసం అంటే ఎట్లా ఉంటుంది అంటే మనం చూసే దానిని బట్టి మాట్లాడతాం. మనిషి యొక్క విశ్వాసం ఎట్లా ఉంటుంది, మనం ఏదైతే చూస్తామో అదే మాట్లాడతాం. కానీ దేవుని యొక్క విశ్వాసం ఏంటిది, లేనిది ఉన్నట్టుగానే చెప్పడమే దేవుని యొక్క విశ్వాసం. ఎంత డిఫరెన్స్ ఉన్నది చూడండి. మనిషి యొక్క విశ్వాసం ఏంటిదంటే నీకు ఏదైతే కనిపిస్తుంటుందో అదే నువ్వు మాట్లాడతావు. నా కాడ ఇప్పుడు ఏదైతే ఉన్నదో అదే నువ్వు చూసి మాట్లాడతావు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా నీలో ఉన్న దానిని బట్టే నీ గురించి మాట్లాడతారు, నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీ దగ్గర ఏదైతే ఉన్నదో దానిని చూసే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది, నీ దగ్గర ఉన్న దానిని చూడదు. దేవుడు ఏదైతే నీకు ఇవ్వబోతున్నాడో, నీ లైఫ్ని దేవుడు ఏ విధంగా డిజైన్ చేస్తున్నాడో దానిని బట్టి మాట్లాడతాడు. నువ్వు విశ్వాసి అయితే నీ లైఫ్ దేవుడు ఎలా డిజైన్ చేసిండు అది చూసి నువ్వు ఈరోజు మాట్లాడాలి. కానీ నీకు ఇప్పుడు ఏదైతే నీ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని చూసి మాట్లాడితే నీ యొక్క విశ్వాసము, మనుషుల విశ్వాసము, నీ యొక్క విశ్వాసము చూచుచున్న దానిని బట్టి మాట్లాడుతుంది. నువ్వేదైతే నీకు కనిపిస్తున్నదో, ఏదైతే దుఃఖము కానీ, రోగము కానీ, వ్యాధి కానీ ఏదైతే నీ జీవితంలో కనబడుతుందో, లేదంటే నీ కుటుంబంలో కనిపిస్తుందో, లేదంటే ఏ దరిద్రం అయితే నీ కుటుంబంలో కనిపిస్తుందో దానిని బట్టి, దానిని చూసి నువ్వు మాట్లాడతావు. ఏంటిది, మనిషి యొక్క విశ్వాసము, మనిషి యొక్క జ్ఞానం అది. కానీ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క విశ్వాసము అది ఎలాంటిదంటే మనం చూసే దానిని బట్టి కాదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా, 5వ అధ్యాయము 6వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి. 5వ అధ్యాయము 6వ వచనం. ఎస్, 2 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం. సత్యవాక్యం చెప్పుట వలన, అదేనా? 2 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం. వేలు చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము గనుక. చూడండి, ఫర్ వి వాక్ బై ఫెయిత్. మనం ఎలా నడుచుకుంటాము, విశ్వాసం వలన, నాట్ బై సైట్. బయట వెలిచూపు వలన, అంటే వెలిచూపు వలన అంటే మనకు బయట మన కన్నులు ఏదైతే చూస్తుంటాయో అది కాదు, విశ్వాసం వలన. బై ఫెయిత్ వీఆర్ వాకింగ్. క్రిస్టియన్స్ అంటే వి వాక్ బై ఫెయిత్, మనం విశ్వాసం వలన నడుచుకోవాలి.
ఎవ్రీడే. ఇప్పుడు నీ ప్రజెంట్ నీ జీవితంలో నేను చెప్పినటువంటి ఈ పరిశుద్ధాత్మ కనపడకపోవచ్చు. అదేవిధంగా నేను చెప్పినటువంటి దేవుని యొక్క ఆత్మ జ్ఞానమునకు వివేకమునకు ఆధారముగా ఆత్మని కనబడకపోవచ్చు. లేదంటే ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ అని కనబడకపోవచ్చు. లేదంటే ఒకవేళ నీ జీవితంలో తెలివి కానీ లేదంటే దేవుని అందరి భయభక్తులు అంతగానో కనబడకపోవచ్చు. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నీలో కనబడని దాన్ని నువ్వు విశ్వాసం ద్వారా మాట్లాడు, విశ్వాసం వలన ప్రకటించు, మాట్లాడు, విశ్వాసంతో మాట్లాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో అది కనిపిస్తలేదు కదా, కానీ ఇప్పుడు చెప్పు, అది నాలో ఉన్నది, దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు, నేను దేవుని యొక్క ఆత్మ వలన మాట్లాడుతున్నాను, నేను వెలుచూపుతోటి కాదు, నాకు కనిపిస్తున్న దానితోటి కాదు, నేను మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని మాట్లాడట్లేను, నేను దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాను. దేవుని యొక్క శక్తికి సమస్తమును సాధ్యమే, దేవునికి సమస్తమును సాధ్యమే, లేని దానిని ఉన్నట్టుగానే చేస్తాడు. శారా గర్భము ఆమె ముసలి ఆమె అయిపోయింది, ఎండిపోయినది, అయినా కానీ ఆమె యొక్క గర్భముని యవ్వన గర్భంగా తయారు చేసినాడు, యవ్వనంగా చేసి ఉన్నాడు. అదే విధంగా దేవుడు ఏ విధంగానైతే యెషయా గ్రంథం 30 అధ్యాయంలో యెషయా గ్రంథం 40 అధ్యాయంలో చెప్తాడు దేవుడు ఏంటిది, పక్షిరాజు లాంటి యవ్వన బలమును నీకు అనుగ్రహించి ఉన్నానని. అదే విధంగా నీ యొక్క జీవితంలో దేవుడు నూతన బలమును అనుగ్రహిస్తాడు. శారాకి ఏ విధంగానైతే నూతన బలమును అనుగ్రహించి ఉన్నాడో అదే విధంగా నీ జీవితంలో కూడా నూతన బలమును అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? విశ్వాసముతో నువ్వు ప్రతిరోజు ఆ మాటని ప్రొక్లెయిమ్ చేయడం ద్వారా, నీ సొంత మాటలు కాదు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్, నీ సొంత ఓన్ మాటలు కాదు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు రెగ్యులర్గా చెప్పండి. నేను అపవిత్రాత్మలను వెళ్ళగొడతాను, నేను దయ్యములను వెళ్ళగొడతాను, నేను రోగులను స్వస్థపరుస్తాను. నువ్వు విశ్వాసంతో నీ ప్రేయర్లో చెప్పు. నేను చెప్తున్నది దేవుని యొక్క మాటలే, నా సొంత మాట నేను మీకు చెప్పట్లేను, దేవుడు చెప్పిన మాట నీకు చెప్తున్నాను. ఏంటిది? విశ్వాసంతో నువ్వు నమ్మి ఇదే కంటిన్యూస్గా చెప్పు. నేను దేవుని యందు విశ్వాసం ఇస్తున్నాను, విశ్వాసం ఉంచి నేను నమ్మి మాట్లాడుతున్నాను, నేను దయ్యములను వెళ్ళగొడతాను, నేను దురాత్మలను వెళ్ళగొడతాను, నేను రోగులను స్వస్థపరుస్తాను, నేను వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తాను. మీరు రెగ్యులర్గా చెప్పండి, ఇట్లా డైలీ చెప్పండి. ఇది మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. దేవుడు వారిని పిలిచి రోగములను స్వస్థపరచుటకు, వ్యాధులను స్వస్థపరచుటకును, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ఆయన వారికి అధికారం అనుగ్రహించేను అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. కనుక రెగ్యులర్గా నువ్వు విశ్వసించి ఆ మాటనే ప్రకటించు. ఏంటిది? విశ్వాసంతో నువ్వు పలుకు. ఏంటిది? నేను దయ్యములను వెళ్ళగొడతాను, రోగులను స్వస్థపరుస్తాను. ఎవరినో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వే ట్రై చేయి, నీకు నువ్వే నీ కుటుంబంలోనే ట్రై చేయి. అపవిత్రాత్మతో పీడింపబడుతున్నాడని కనబడితే బై ఫెయిత్, విశ్వాసంతో మీరు ట్రై చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు ఏమన్నాడు? నమ్మిన వారి వలన అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ ప్రెస్సింగ్ దిస్ వర్డ్. ఈ మాటను నేను నొక్కి చెప్తున్నాను. ఏంటిది? నమ్మిన వారి వలన. నువ్వు నమ్మినట్లయితే ఇది నీ జీవితంలో తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకంటే నీ అంతటా నువ్వేం చేయట్లేవు, నువ్వు విశ్వాసం ఉంచినావు. నీ విశ్వాసమునకి సోర్స్ ఎవరు? యేసుక్రీస్తే. నీ యొక్క సోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నది? దేవుని ఎద్దటి నుంచి వస్తున్నది. దేవుడు చెప్తున్న మాటనే నువ్వు చెప్పమని చెప్తున్నాను నేను, అంతే. క్రియేటివ్ మిరాకిల్స్ మీరు చేయాలి, సృష్టించే మిరాకిల్స్ మీరు చేయాలి. క్రియేటివ్ మిరాకిల్స్ అంటే ఇన్స్టెంట్ మిరాకిల్స్, ఇమ్మీడియట్గా. పేతురు చూడండి, పక్షవాయువు కలిగిన వాని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్నాడు, ఆయన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, లేచి ఇప్పుడే నీ పరుపు నువ్వే ఎత్తుకురమ్మన్నాడు. ఇట్స్ ఏ క్రియేటివ్ మిరాకిల్. అదేవిధంగా శృంగారమును దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి 48 సంవత్సరములుగా అతడు పక్షవాయువుతో బాగా ఉన్నాడు. యోహాను పేతురు అక్కడికి వెళ్ళి
పేతురు ఏమంటున్నాడు, నా దగ్గర ఏదైతే ఉన్నదో, నా దగ్గర ఏమున్నది, నాకు మంచి ఆరోగ్యం ఉన్నది, స్వస్థత ఉన్నది, నాలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది, నా దగ్గర ఏదైతే ఉన్నదో అదే నీలోనికి నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తాను, ట్రాన్స్మిట్ చేస్తాను, ఎగ్జిబిట్ చేస్తానని చెప్పి ఆయన ఏం చెప్పినాడు, అతని యొక్క కుడి చేతిని అతనికి ఇచ్చి అతని లేవనెత్తాడు. ఆయన ప్రార్థన కూడా చేయలేదు అక్కడ, ఆయన ప్రార్థన కూడా చేయలేదు, విశ్వాసంతో చెప్తున్నాడు. పౌలు కూడా చూడండి, అపోస్తుల కార్యములు 14 అధ్యాయంలో పౌలు లుస్త్రా అనే పట్టణంలోనికి వెళ్తాడు. అక్కడ పుట్టినది మొదలుకొని పక్షవాయువుతో ఉంటున్న వ్యక్తిని అక్కడ గమనిస్తాడు. ఆయన వాక్యం చెప్తుండగానే అతని యొక్క వాక్యంని ఆ వ్యక్తి తేరి చూస్తుంటాడంట. చాలా జాగ్రత్తగా వింటుంటే పౌలు ఏం చేస్తాడు, వివేచిస్తాడు. ఏమని వివేచిస్తాడు, ఇతనికి స్వస్థపడుటకు ఇతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, దేవుని యొక్క ఆత్మ ఇతరులలో ఏమున్నదో గ్రహించేది నీకు అనుగ్రహిస్తాడు. ఆ తెలివి నీకు అనుగ్రహిస్తాడు. తెలివి ఇది, ఇతరులు ఏమి ఫీల్ అవుతున్నారు అది నీవు డిజైర్ని చేస్తే వివేచించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సో వెంటనే పౌలు ఏం చేస్తున్నాడు, అతనికి చేయించి అతన్ని లేవనెత్తిన. ఇట్స్ ఏ క్రియేటివ్ మిరాకిల్. అతడున్న స్థితిలో నుండి అతన్ని బాగు చేసిండు. అదేవిధంగా ఇప్పుడు నీ యొక్క స్థితి జస్ట్ ఎట్లా చేస్తున్నాడు, ఆయన జస్ట్ బై మాట్లాడుతున్నాడు అంతే. ఆయన మాట్లాడుతున్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు. చూడండి, మనము ప్రతిదానికి ప్రార్థన అంటాం. ప్రతిదానికి ప్రార్థన మాత్రమే కాదు, నువ్వు వివేచించాలి. ఎలా వివేచిస్తావు? త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ సహాయం వలన మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది. ప్రతిదానికి ప్రార్థన, లేదంటే ఉపవాస ప్రార్థన అంటాం, లేదంటే ఇంకొక ప్రార్థన అంటాం, లేదంటే ఎక్కడైనా ప్రార్థన జరిగినా వెళ్తా అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకెప్పుడు గ్రో అవుతావు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడితే. ఎక్కడ ప్రార్థన జరిగితే వెళ్ళినా, ఉపవాస ప్రార్థన మీద ఆధారపడినా అది కాదు. జస్ట్ దేవుడు ఏమంటున్నాడు, స్పీక్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చూడండి, వెలుగు కలుగును గాక అని పలికిండు. వెంటనే వెలుగు కలిగింది. జలములు వేరు చేయబడును గాక, వేరు చేయబడ్డాయి. ప్రార్థన చేయలేదు. అదేవిధంగా యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి దేవుడు యేసు ప్రభు అంటున్నాడు, ప్రార్థన చేయలేదు అక్కడ. లాజరు బయటికి రా అన్నాడు అంతే. మనమైతే ఎలా ప్రభువా యేసయ్యా, ప్రభువా ఈ లాజర్ని యేసు నామములో లేవనెత్తండి ప్రభువా అని అలా మనం ప్రార్థన చేస్తాం. కానీ ఒకవేళ అలా మనం అలా చెప్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటి ఎమ్మటి అయిపోయింది, ఏం ప్రార్థన చేసినారు అనుకుంటాం. వాళ్ళకి తెలియదు, ఆ మాటలో ఉన్నటువంటి శక్తి వాళ్ళకి తెలియట్లేదు. యేసు ప్రభు పలికినటువంటి ఆ మాటలో ఉన్న శక్తి, అదే శక్తి నీలో ఉన్నదని నువ్వు నమ్ము. యేసు ప్రభు అక్కడ అంటాడు, తండ్రి ఎల్లప్పుడూ నన్ను మనవి ఆలకించుచున్నావు, కానీ ఇప్పుడు నా పక్కన నిలిచి ఉన్న వారు నమ్మునట్లు అని అంటాడు. ఇక్కడ మనమందరం నమ్మునట్లు అని దేవుడు చెప్తాడు. సో నువ్వు ఒక మాట మాట్లాడితే నీ మాటలో గొప్ప శక్తి అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఎప్పుడు? దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడి ఉన్నప్పుడు. ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. కనుక మీరందరూ ప్రతిరోజు ఏం చేయండి, విశ్వాసంతో మీరు మాట్లాడండి. నువ్వేం మాట్లాడినా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తుంటాడు, మనము ఏ పని చేసినా కూడా దేవునికి మహిమ రావాలి. మనం ఏ పని చేసినా విశ్వాసంతో మనం చేయాలి. మనము ఏ పని చేసినా ప్రభువుకు చేసినట్టే చేయాలంటున్నాడు. ఎవరికి ఏ పని చేసినా కూడా, అంటే ఏ పని చేసినా నువ్వు విశ్వాసంతో చెయ్యి. అప్పుడు అది నీ జీవితంలో తప్పకుండా రిజల్ట్ అనేది తీసుకొని వస్తుంది. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యంని యాస్టీజ్గా రెగ్యులర్గా చదవడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యము నీ జీవితంలో ఏం కనబడాలి, మాట్లాడాలి. నువ్వు ఆ వాక్యంని నీ జీవితంలో కనిపించే విధంగా నువ్వు మాట్లాడాలి. దానికి నీ యొక్క ఆత్మ, దానికి దేవుని యొక్క ఆత్మ, నీ యొక్క విశ్వాసము
సో నీకు సహాయం చేస్తాయి. నీ యొక్క మనం ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు జస్ట్ నోటితోటి ఇట్లా మనకు మనసులో చదువుతుంటాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బయటికి చదవండి. మనసులో మాత్రమే చదవడం కాదు, కానీ నీ యొక్క చెవులు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. రీసౌండ్ కావాలి నీ యొక్క మాట, దేవుని యొక్క మాట నీ యొక్క చెవులలో రీసౌండ్ కావాలి. సో అలా మీరు చదవండి. ఆ వాక్యము నీ జీవితంలో గొప్ప కార్యములను చేస్తుందని నేను చెప్తున్నాను. సో ఈరోజు నేను చెప్పినటువంటి వాక్యము మీకు ఏ విధంగా అర్థమైందో నాకు తెలియట్లేదు. సో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనేం చెప్పినా, నమ్మిన వారి వలన నీ కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరుతాయి, ప్రభువాత్మ నా మీద ఉన్నది. ఈ 2 మాటలు నేను ప్రత్యేకంగా మీకు స్పెషల్గా చెప్పి ఉన్నాను. ఈ 2 మాటలను మీరు ధ్యానం చేయండి. మీరు చెప్పి ధ్యానం చేసి నీలో ఏదైతే లేదో దాన్ని ఉన్నదని చెప్పండి. నీలో ఏదైతే లేదో అది ఉన్నదని ప్రకటించండి, బయటికి చెప్పండి, గట్టిగా మీరు చెప్పండి, అది నాలో ఉన్నది, దేవుడిచ్చిండు, దేవానికి వందనములని మీరు చెప్పండి. సో దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.